ఫస్ట్ స్టాండర్డ్. ఓకే. మీ సినిమా పేరేంటి? ఎర్ర బస్. ఎర్ర బస్ ఎక్కావు నువ్వు ఎప్పుడన్నా? మమ్మల్ని ఎక్కిస్తావా? అర్రే సరే, తాతయ్య నువ్వు చెప్పిన మాట వింటారు కదా, ఎప్పుడు తాతయ్య కోపం వచ్చిందా? ఎప్పుడు రాలేదా నీ మీద? నేను చెప్పు, నేను చెప్పు. ఇప్పుడు నీకేం ఇష్టం? తినడానికి ఏమి ఇష్టం? తాతని తినేస్తావా? ఏమి ఇష్టం తినడానికి? అయ్యో, సచ్ డార్లింగ్ గ్రాండ్ డాటర్. అంతే. ఓకే, తాతయ్యతో ఎక్కడెక్కడ వెళ్తావు షికార్కి? బయటకు తీసుకెళ్తారా? ఎక్కడికైనా. బాగా ఇష్టంగా ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. ఇలాంటి నాకు ఇచ్చేయండి దాసర్ గారు. సీరియస్లీ, నిజంగా ఇంత గుడ్ గర్ల్ నువ్వు. ఇప్పుడే ఇలా ఉన్నావు కదా, నిజం చెప్పు. నువ్వు గుడ్ గర్ల్ ఇంతేనా? ఓహో. ఈ అన్నయ్య గుడ్ అన్నయ్యనా? నిజం చెప్పు. మోహన్ బాబు గారు ఏమవుతారు? మోహన్ బాబు గారు అన్నయ్య విష్ణు అన్నయ్యనా? అది ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంతేనా? అక్కడ అన్నయ్య, ఇక్కడ విష్ణు అన్నయ్య. ఓహో, అక్కడ అన్నయ్య. అన్నయ్య అంటే మోహన్ బాబు గారా? విష్ణు అన్నయ్య అంటే విష్ణు అన్నయ్య. మరి మనోజ్? అవును, మనోజ్ అన్నయ్య. లక్ష్మి అక్క. లక్ష్మి అక్క. నేను అక్క. ఆంటీ. బాగా వచ్చేస్తాను నీకు. ఎందుకు అన్నావు ఆంటీ అని చెప్పు. నువ్వు నా షో చేస్తావు కొంప తీసి? లడ్డు బాబు అంటాడని నువ్వు నన్ను అంటున్నావా దొంగపిల్ల? ఎనీవేస్, నువ్వు ఇంత క్యూట్గా నన్ను ఆంటీ అంటే కూడా నాకు ఇష్టమే, పర్లేదు, నేనేమన్నా. కథ విన్న వెంటనే మీకు బాగా నమ్మకం కలిగించిన విషయాలు ఏంటి? ఇవాళ టోటల్గా సినిమా మేకింగ్లో జోనర్ టోటల్గా మారిపోయింది. 6 పాటలు, ఒక 4-5 ఫైట్సు, ఫారెన్ లొకేషన్సు, 4 కామెడీ సీన్సు, ఇలా ఇది ఉంటే సరిపోదు, ఇది ఉంటే ఐటమ్స్గా వెళ్ళడం జరుగుతుంది. బట్ నిజంగా సూపర్ హిట్ అయిన ఫిలిమ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో కూడా ఒక బొమ్మరిల్లు చాలా కాలం ఆడింది. ఒక సిరిమల్లి, ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి, దానిలో పెద్ద హీరోస్ 2 హీరోస్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఫైట్లు చేయరు. ఓకే, అట్లాగే మనం సినిమా వచ్చింది, ఏ గుడ్ ఫిలిం. అట్లాగే వెంకటేష్ యాక్ట్ చేశాడు ఒక సినిమా దృశ్యం. సో ఇవి జనరల్గా లాంగ్ స్టాండింగ్ ఫిలిమ్స్. ఆ జోనర్ పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని నాకు ఈ సినిమా చూసిన వెంటనే ఇది రైట్ ఫిలిం, పైగా యూత్ కనెక్ట్ అయ్యే సినిమా. అట్ ది సేమ్ టైం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పిక్చర్లో. ఇవాళ ఇంట్లో కూర్చుని టీవీ సీరియల్స్ చూస్తూ సినిమా థియేటర్కి వచ్చి మేము సినిమాలు చూడాలి అనుకునే ఫ్యామిలీస్కి ఇద్దరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. అందు గురించి ఐ హ్యావ్ టేకెన్ దిస్ సబ్జెక్ట్. బుల్లిబెల్లం అంటే ఒక సెపరేట్ కామెడీ ట్రాక్ కూడా చేశాను. బట్ దానికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. బ్రహ్మానందం, తర్వాత ఎంఎస్ నారాయణ, హేమా వాళ్ళు చేశారు. టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే కాకుల్ని సీజీ వర్క్ చేయాలి. సో సీజీ వర్క్కి అది పర్మిషన్ కావాల్సి వచ్చింది. దానికి కూడా యానిమల్ దీని నుంచి కావాల్సి వచ్చింది. సో దాంతో నాకు ఒక 3-4 డేస్ డిలే అవుతుంది. అందుకని పిక్చర్ లీజ్ చేసేస్తున్నాను. పిక్చర్ లీజ్ చేసి ఆఫ్టర్ 3 డేస్ సో బ్రహ్మానందం వాళ్ళ ఎపిసోడ్ని నేను జాయిన్ చేస్తున్నాను. సో అది సపరేట్ ఒక కామెడీ ఫీల్ అనమాట. మజ్జిగ ఎర్ర బస్సు
కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే పెట్టండి. అండ్ ఇంకా కనెక్టింగ్ విషయం ఏంటంటే ఇది మీ 151st ఫిల్మ్. అవును. దీంట్లో రిమార్కబుల్. సినిమాల్లో 2 పాటలు బాగున్నాయంటారు, 3 పాటలు బాగున్నాయంటారు జనరల్గా. అది చెప్పడమే చాలా కష్టం. బట్ నాకు ఎప్పుడు 4 సాంగ్స్ నాకు హిట్స్. మీరు ఏ సినిమా తీసుకోండి, ప్రేమాభిషేకం తీసుకోండి, శ్రీవారి ముచ్చటలు తీసుకోండి, శివరంజన్ తీసుకోండి, లేకపోతే మీరు బొబ్బులిపులు తీసుకోండి, పాపారాయుడు తీసుకోండి, గోరింటాకు తీసుకోండి, పాలు నీళ్ళు తీసుకోండి, యూ టేక్ ఎనీ ఫిలిం, ఇంచుమించు ఆల్ ది సాంగ్స్ హిట్స్ ఉంటాయి. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ 6 పాటలు హిట్ అనేది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. చక్రి చాలా బాగా చేశాడు. నవ్వమ్మా తల్లి నవ్వమ్మా, నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా, కుడివైపు పెనినేటి కొంటె నవ్వు, కడుపున పండంటి పోసి నవ్వు, కుడివైపు పెనినేటి కొంటె నవ్వు, నీ కడుపున పండంటి పోసి నవ్వు, నీ కన్నుల్లో ఎందుకు కన్నీటి పువ్వు. అండ్ చక్రి గారికి కూడా ఇది 100th ఫిల్మ్ అవ్వడం అండ్ మీ 151st ఫిల్మ్. చక్రి గారి అదృష్టం ఇది ఎర్రబస్లో మ్యూజిక్ కంపోజ్ చేయడం కానివ్వండి. ఆల్ సాంగ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ హిట్. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? నాకు ఏ సాంగ్ మంచి సాంగ్ అంటే అన్ని సాంగులు నాకు ఇష్టమైన సాంగ్లేనమ్మా. అంటే నవ్వమ్మ నవ్వమ్మ ఒకటి చాలా టచ్ చేసే సాంగు, అలాగే ఆకాశాన చంద్రుడు అది థీమ్ సాంగు. నేను జనరల్గా డ్యూయెట్ల మీద చాలామంది ఏమనుకుంటారంటే నా కాన్సన్ట్రేషన్ మామూలు సాంగుల మీద ఉంటుంది అనుకుంటారు, ఇలాంటి సాంగ్స్ సెంటిమెంటల్ సాంగ్స్ మీద. కానీ నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ డ్యూయెట్ల మీద ఉంటుంది. ఓహో. ఇవాళకి ఒక లైలా కోసం సాంగ్ రీమిక్స్ చేసుకుని పెట్టుకున్నారంటే నేను ఎంత స్ట్రాంగ్ డ్యూయెట్లో చెప్పండి. కరెక్ట్గా అన్నారు. దీంట్లో ఓం నమ శివాయ అనే సాంగ్ అసలు ఫ్యాబ్యులస్, అసలు మామూలుగా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఓం నమ శివాయ సాంగ్ ఆ కంపోజ్ చేసిన తర్వాత చెక్కిని ఫైనలైజ్ చేసింది. నాకు వీడు నాకు చెప్పాడు, గురుగారు సార్ అంకుల్ ఆ పాట వినండి అని చెప్పి. సచ్ ఎ గ్రేట్ సాంగ్. అండ్ విష్ణు, మీరు చక్రి కాంబినేషన్లో కూడా చాలా మంచి పాటలు ఇచ్చారు. మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి ఎర్రబస్లో? దీంట్లో ఓం నమ శివాయ, మీకు కూడా? దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది చిన్నప్పుడు తాతది నాది, అది మూవీలో అక్కడక్కడ వస్తుంది. బ్యూటిఫుల్ సాంగ్. నాకెంతో ఇష్టమే ఓం సదా శివాయ తను కాదంటే కష్టమే. ఓకే. అండ్ వాట్ అబౌట్ క్యాథరిన్? షీఈస్ బై ఫార్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ హీరోయిన్ నేను పనిచేసిన వాటిలో. అంకుల్ చెప్పాలి ఆ అమ్మాయి గురించి, నేను చెప్పేది కామన్గానే ఉంటుంది. నిజంగానమ్మా. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ది వే షీ బిహేవ్డ్ చూస్తే నాకు బాంబేలో వహీదా రెహమాన్ దగ్గర నుంచి, రేఖ దగ్గర నుంచి, మౌసమి దగ్గర నుంచి మొత్తం ఈ అందరితో ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో పనిచేసినాండి. ఈ అమ్మాయి ఎంత ప్రొఫెషనల్గా ఉందంటే అసలు డైలాగ్ సీను అసిస్టెంట్ డైరెక్టర్ వెంట పడి ఆ డైలాగ్ సీన్ తీసుకుని తను మగప్ చేసుకుని విత్ ఆల్ ఎక్స్ప్రెషన్ నేనేం చెప్తున్నానో ఎలా చెప్తున్నానో అట్లా, ఎక్కడ పాజ్ ఇవ్వమంటే అక్కడ, ఎక్కడ టోన్ డౌన్ చేయమంటే అక్కడ చేస్తూ అమ్మాయి వితౌట్ ప్రాంప్టింగ్. సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇవాళ తెలుగు ఆర్టిస్టులే చాలామంది ప్రాంప్టింగ్ అడుగుతున్నారు. ప్రాంప్టింగ్ అంటే నాకు చాలా చిరాకు. ప్రాంప్టింగ్ లేకుండా ఆ అమ్మాయి అంత టైమింగ్లో పర్ఫెక్ట్గా చెప్పిందంటే ఓం సదా శివాయ తను కాదంటే కష్టమే. ఐశ్వర్యరాయ్ బాగుందా నేను బాగున్నానా అని అడుగుతాను. నువ్వేం చెప్పాలి? నేనే బాగున్నాను అని చెప్పాలి. రొమాంటిక్ సీన్స్ ఎంత బాగా చేసిందో, ఎంత లబ్స్గా చేసిందో. లబ్స్ అనేది చాలా మంచి వర్డ్ అది. ఎంత లబ్స్గా చేసిందో, ఇమోషనల్ సీన్స్ అంత బాగా చేసింది. జస్ట్ ఒక్క షాట్, నీకు తాత కావాలా నేను కావాలా అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్య. కమాన్ టెల్ మీ జస్ట్ నౌ. అరే నేను ఐఎమ్ బిజీ విత్ మై వర్క్, టాక్ టు యూ టుమారో. నో, నాకు ఇప్పుడే చెప్పాలి.
నీకు నీ తాత కావాలా నేను కావాలా? కమాన్ టెల్ మీ. ఓకే, నాకు తాతే కావాలి. Then she gave an expression. You have to see that. పొరపాటు నీ మనసుని కష్టపెట్టి పని ఎదురు చేస్తే నేనున్నా లేనట్టే లెక్క. అయ్యో తాతయ్య. చెప్పమ్మా. 1 2 3. అయ్యో తాతయ్య నీతి కమక పనులు ఏందయ్యా? అయ్యో సీతయ్య నువ్వు ఎవరి మాట వినవయ్యా? ఓకే. తాతయ్య గురించి పాడవా? తాతయ్య ఎవరి మాట వినరా? నీ మాట వింటారు కదా కదా. గుడ్ తాతయ్య కదా. థ్యాంక్ యూ సో మచ్. నీరు ఎంత క్యూట్గా పాడిందో. నీరు ఏం చేసింది ఎర్రబస్లో? సర్ప్రైజ్ ఎలిమెంట్ సినిమాలో చూడాలి. అంతేనా? చాలా మెయిన్ క్యారెక్టర్. మేము ఎక్కితే గానీ మాకు తెలియదు ఎర్రబస్లో నీరు ఏం చేస్తుందని. ఆహా సరే. ఎప్పుడు ఎక్కిస్తున్నారు? November 14th, చిల్డ్రన్స్ డే. తెలుసా? November 14th ఎవ్రీ చైల్డ్ షుడ్ వాచ్ ద మూవీ. అప్పుడు సూపర్, అందరం కలిసి సినిమా చూసిద్దాం. ఎర్రబస్ సినిమా ఎక్కేసిద్దాం. ఏమంటావు కదా? అందరు ఫ్రెండ్స్ అన్ని తీసుకుని. హాలిడే కదా, చిల్డ్రన్స్ డే. సూపర్. అయ్యో తాతయ్య ఈ తికమక పనులే ఏందయ్యా? అయ్యో సీతయ్య నువ్వెవ్వరి మాటిన వేందయ్యా? మనిషిన్నాడు బారెడు మెదడే మిల్లి మీటరు నీలాంటూ నీ హైదరాబాదు మునిపెప్పుడు చూసెరు కదూ. అయ్యో తాతయ్య ఈ తికమక పనులే ఏందయ్యా? అయ్యో సీతయ్య నువ్వెవ్వరి మాటిన వేందయ్యా? సినిమాలో ఏమన్నావు నువ్వు తాత? ఒళ్ళు వల్ల నిద్రపోతున్నాడా? అలా ఎలా పిలవాలనిపించింది బుల్లి వెళ్ళం? బయట కూడా వద్దు. నన్ను ఆంటీ అంటే బాగా నవ్వారుగా మీరు. రేయ్ బుల్లిబెల్లం అంటే సరే. సో November 14 చిల్డ్రన్స్ డే. స్కూల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్న వెంటనే వచ్చేసి సినిమాకి వెళ్ళిపోద్దాం. నీరు ఎర్రబస్ ఎక్కిస్తుందంట. అవును కదా? అప్పుడే కాదు, మొత్తం పీరియడ్స్ ఉన్నాయి స్కూల్లో. పీరియడ్స్ అంతా అయిపోతుంది. నీకు ఎప్పటి వరకు స్కూల్? ఈవినింగ్ వరకు. అవునా? ఫస్ట్ వెళ్దాం అయితే. ఓకేనా? నువ్వు రాగానే వెళ్ళిపోదాం. ఏమంటావు? దుమ్మ కొడితే మ్యామ్ కొట్టకూడదు డుమ్మా. కానీ నువ్వు ఇందాకే అన్నావుగా చిల్డ్రన్స్ సినిమాకి. స్కూల్ అయిపోయిన తర్వాత వెరీ గుడ్. అబ్బా తాత నైట్ పంపించారు. ఆహా గుడ్ తాతయ్య. నైట్ వెళ్ళకూడదు, బజ్జు వాళ్ళు నైట్ కదా. తాతయ్యతోనే ఓకే. మా తాత సినిమా ఎర్రబస్ వస్తుంది November 14th. తప్పకుండా చూడండి. తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ నీరు. థ్యాంక్స్ లాట్. ఎర్రబస్ ఎక్కడానికి మేము రెడీ. మీరు ఆరంటే మేము అందరం కూడా రెడీ. థ్యాంక్ యూ అలో.